చెప్పండి. నేను ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకి నేను క్లారిటీ ఇచ్చాను. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. పిచ్చిరాళ్ళ కొన్ని పిచ్చిరాళ్ళు ఇచ్చిరాళ్ళు మీకేంటంటే భయం. అంటే రాయి తిరగేసినా కూడా భయం. ఎందుకని? జగనన్న భూ సంరక్షణ పథకం అనేది భూమిలోకి వెళ్తే ఆ రాయి ఉన్నంతకాలం మీ భయాన్ని మీరే చెప్పారు మీ స్టేట్మెంట్ లో. అంటే ఎప్పటికైనా సరే అది తవ్వితే ఆ రాయి వస్తే జగన్ సర్వే చేశాడనమాట అనేది చెప్పుకుంటారనే భయం మీకు. మీరు మంచి చేయరు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? రైతులను రాళ్లు కొనుక్కొచ్చుకోండి, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి మనిషి. ఆషాఢభూతిలాగా ఆయన వెనకాల సూట్ కేసులు తిరిగి 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 లటక్కని కసక్కని పొడిచేసి అతన్ని పడేసి అతను ఎన్టీ రామారావు అనే ఆయన క్యారెక్టర్ లేని వ్యక్తి అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారి ఫోటోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా తీసేసి ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని లాక్కుని ఆయన ఉంటున్న ఇంటిని ఇంటి ఎదురుగుండా రామారావు గారు బతుకున్న నాళ్లు సాధించినటువంటి సినిమా అవార్డుల్ని సినిమా డ్రెస్సుల్ని అన్నిటినీ లాక్కున్నది మీరు కదా. ఇవాళ అంత కిరాతకం చేసి అంత వెన్నుపోటు పొడిచి జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి విగ్రహం పెడతారా? ఎవడు సొమ్మని అడుగుతున్నాను. మరి రామారావు గారిని నైతిక విలువలు లేని వ్యక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ అల్లరి చేసి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారు కొంగుచ్చుకు తిరుగుతున్నాడని రామోజీరావు గారు కార్టూన్లు రాసి పేపర్లో వేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి రామారావు బొమ్మ పెడుతున్నారా అని అడుగుతున్నాను. దాంట్లో పావలా వంతుతో రైతులకి రాళ్లు వేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. ప్రజలకు ఒక ఆత్మస్థైర్యంతో ఈ భూమి నాది అని చెప్పని ధైర్యంగా నిద్రపోయేటువంటి బతికేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి కల్పించి దాని మీద ఆ పథకం పేరు రాస్తే భయం మీకు. ఒళ్ళంతా చెమట్లు. జగన్ పేరు ఎప్పటికీ నిలిచి ఉండిపోతుందేమో, భూమి ఉన్నంత వరకు జగన్ పేరు నిలబడుతుందేమో అని అంటారు. ఏంటంటే ఆ రాళ్ళు పీకి ఏం చేస్తారని ఒక తుంటర విలేకరు అడిగాడు. ఆ పీకిన రాళ్ళు ఏం చేస్తారని అవన్నీ గ్రామంలో పోగేసి గ్రామస్తులకు ఇచ్చి ఏదో రకంగా వాడుకోండి, గుడి కట్టుకోండి అని చెప్తా అంట. నేను ఈ డార్లింగ్ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. నేనంటలా ఆంధ్రజ్యోతి మీకు అన్ని రకాల అండదండలుగా ఉండి మిమ్మల్ని జాకిలి పెట్టి లేపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే మిమ్మల్ని డార్లింగ్ మంత్రి అని మిమ్మల్ని గుర్తించారు. మరి ఆయన గుర్తించాడు కాబట్టి నేను కూడా